మనలో కొంతమందిని చూసినప్పుడు వారి ముఖంలో కొన్ని భాగాలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. చెవులు పెద్దగా ఉండటం అలాంటిదే. చూడటానికి చాటంత పరిమాణంలో చెవులు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. ఒకప్పుడైతే ఇలాంటి పెద్ద చెవుల విషయంలో సర్దుకుపోవటం తప్ప చేయటానికి ఏమీ ఉండేది కాదు. అయితే చెవుల పరిమాణాన్ని, వాటిలో నిర్మాణపరమైన లోపాలని తీర్చిదిద్దేందుకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి ప్లాస్టిక్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. ఓటోప్లాస్టీ సర్జరీ అలాంటిదే. చెవులను అందంగా తీర్చిదిద్దే ఓటోప్లాస్టీ సర్జరీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. అందమైన ముఖార విందానికి కళ్ళు, ముక్కు, పెదవులతో పాటు తలకు ఇరువైపులా ఉండే చెవుల తీరు కూడా ముఖ్యమే. చెవులు వినడానికే కాదు, మన ముఖార విందాన్ని పెంచడానికి తోడ్పడతాయి. చెవుల పరిమాణం నిండుగా ఉంటే ముఖం నిండుగా ఉంటుంది. అయితే పుట్టుకతో వచ్చిన లోపాలు కావచ్చు, లేదా వయసుతో పాటు కావచ్చు, కొంతమందిలో చెవి నిర్మాణంలో లోపాలు చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలా చెవికి సంబంధించి పైకి కనిపించే లోపాలు అవి పుట్టుకతో రావచ్చు, లేదంటే ఏవైనా ప్రమాదాలు సంభవించడం వల్ల కూడా రావచ్చు. కొంతమందిలో చెవి తమ్మెలు బాగా సాగిపోయి కనిపిస్తూ ఉంటాయి. బరువైన నగలు, ఆభరణాలు ధరించడం వల్ల కూడా కొంతమందిలో చెవి తమ్మెలు బాగా సాగిపోతుంటాయి. ఇలా సాగిపోయిన తమ్మెలకు ఒకప్పుడైతే ఎలాంటి పరిష్కారం ఉండేది కాదు. కానీ ఆధునిక వైద్యంలో ఇప్పుడు ఓటోప్లాస్టీ అనే సర్జరీ సాయంతో సాగిన చెవి తమ్మెలను చక్కగా సరిదిద్దవచ్చని చెబుతున్నారు డాక్టర్లు. ఈ బ్యాట్ ఇయర్ని మన తెలుగులో డప్పు చెవులని అంటే రకరకాలుగా కూడా పిలుస్తూ ఉంటారు. బట్ మెడికల్ పదంగా ఏంటంటే చూస్తే ఏంటంటే ఇది కొన్ని ఫోల్డ్స్ ఫామ్ అవ్వాలి. ఈ ఫామ్ అవడానికి ముందు కొంచెం ఇయర్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకుంటే మనకు బాగా అర్థమవుతుంది అనమాట. ఇయర్ రెండు పుట్టుకల నుంచి చాలా కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ చెప్పాలంటే. అండ్ ఎందుకంటే ఇట్స్ జస్ట్ ఒక మల్టిపుల్ ఫోల్డ్స్ ఆఫ్ కార్టిలేజ్ ఉంటాయి దీంట్లో అడుగు లోపల పక్కన. దానికి అటు ఇటు ఒక స్కిన్ లైనింగ్ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ మేడ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇయర్. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇయర్ ఏంటంటే ఈ సౌండ్స్ని, వచ్చే సౌండ్స్ని అంటే మనకి వినపడటానికి ఉపయోగపడే దానికి ఏమవుతుందంటే ఈ సౌండ్స్ని కలెక్ట్ చేయడానికి అలాగా రిసెప్టివ్ ఆర్గాన్ లాగా పనిచేస్తుంది అన్నమాట. చేసి ఇక్కడ ఉండే పాసేజ్ ద్వారా లోపలికి పంపిస్తుంది అనమాట. దట్ ఈస్ ద నేమ్. అఫ్ కోర్స్ కాస్మెటిక్ ఈజ్ అనదర్ రీజన్. సో మనకి ఈ కాస్మెటిక్ పరంగా చూస్తే ఈ బ్యాట్ ఇయర్లో ఏమవుతుందంటే ఈ బయట ఉండే వన్ ఆఫ్ ది ఫోల్డ్స్ ఫామ్ అవుతుంది అనమాట. ఈ పార్ట్ని మనం హెలిక్స్ అంటాం. ఇక్కడ ఉండే ఈ ప్రామినెంట్ పార్ట్ని యాంటీ హెలిక్స్ అంటాం. ఇక్కడ ఫోసా ఉంటాయి అన్నమాట, ఈ కాంకా అనేట. ఫామ్ అయ్యేటప్పుడు ఏంటంటే ఈ ఫోల్డ్ ఇక్కడ వెనకాల ఉండే ఒక ఫోల్డ్ ఫామ్ అవుతుంది అనమాట. ఫామ్ అవ్వకుండా ఇలా బయటకు వచ్చేస్తుంది. దీన్నే బ్యాట్ ఇయర్ అంటాం. అంటే ఎక్సెసివ్ ప్రామినెన్స్ ఆఫ్ ది ఇయర్ అనమాట. నార్మల్గా ఇయర్లు కొంత యాంగిల్లో ఇలా మెయింటైన్ అవుతాయి. వెరాజ్ ఈ యాంగిల్ ఫామ్ అవ్వకుండా ఇలా బయటకు వచ్చేస్తే దట్ ఈస్ బ్యాట్ ఇయర్ అనమాట. ఆపరేషన్ ఈజ్ ద ఓన్లీ వన్ అండ్ దెర్ ఇస్ నో మెడిసిన్ ఆర్ ఎనీ అదర్ రీజన్. ఈ ఆపరేషన్ ఎప్పుడు చేయొచ్చు అంటే కనుక 6 to 7 years అప్పుడు చేసుకుంటే మంచిదండి. చేయాల్సిన పద్ధతి ఏంటంటే ఈ ఫ్రంట్లో ఏమీ ఘాట్లు అనమాట. వెనకాల సుమారుగా ఒక 1 inch మేబీ 1 inch ఇన్సిషన్ అనమాట వెనకాల వేస్తాము. వేసి ఆ తర్వాత ఏంటంటే అవసరం అనుకుంటే ఈ కార్టిలేజ్ని కొంచెం వీకెన్ చేయాలన్నమాట. జస్ట్ కుట్లేసి కుడతాం కాదండి, ఒక్కోసారి కొంచెం స్కోరింగ్ అంటాం. స్కోరింగ్ అంటే ఆ కార్టిలేజ్ని ఏంటంటే పార్షియల్ థిక్నెస్గా కట్ చేస్తాం ఎక్కడైతే మనకు ఫోల్డ్స్ రావాలో దానికి ఆపోజిట్ సైడ్ చేస్తే అది ఆటోమేటిక్గా ఒక పక్కకు వంగుతుంది అనమాట. వంగి మనకి కుట్లు వేయడానికి ఉపయోగపడుతుంది, వీలవుతుంది. వేరేజ్ అలా చేయకుండా ఒక్కొక్కసారి బాగా స్ట్రాంగ్ ఉన్న కార్టిలేజ్ ఏమవుతుందంటే అలా చేయకుండా మనం డైరెక్ట్గా ఒక్కొక్కసారి చేస్తే కనుక కుట్లు వేస్తే ఆ సూచర్ మెటీరియల్స్ మేము వేసే మెటీరియల్స్ చాలా ఫైన్గా ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే జస్ట్ కట్ త్రూ అయిపోయి మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్సులు ఉంటాయి అన్నమాట. అందుకని అవసరం అనుకుంటే స్కోరింగ్ కూడా చేస్తాం దాన్ని, అంటే వీకింగ్ చేయటం కోసం చేసి అలాగా కుట్లు వేస్తాం అన్నమాట. ఆ కుట్లు వేసినాక ఆ తర్వాత స్కిన్ క్లోజ్ చేసేయచ్చు అనమాట. మనకు బయట కనిపించే చెవి భాగం అంతా కార్టిలేజ్ అనే మెత్తటి మృదులాస్థి కణజాలంతో కూడి ఉంటుంది. అందుకే మెత్తగా ఉంటుంది. చెవి నిర్మాణంలో లోపాలు అంటే చెవుల పరిమాణం పెద్దగా ఉన్నా, తమ్మెలు చిన్నగా ఉన్నా, బాగా సాగిపోయి ఉన్నా, లేదా తమ్మెలు తెగిపోయి ఉన్నా, చెవులు రెండు తలకు బాగా అతుక్కుపోయినట్లు ఉన్నా, చెవులు వంకర టింకరగా ఒక ఆకృతి లేనట్టుగా కనిపిస్తున్నా, చెవి మధ్య భాగంలో చీలిక వచ్చినట్టుండడం, కొన్నిసార్లు అసలు చెవులే సరిగ్గా నిర్మాణం జరగకపోయినా ఇలాంటి లోపాలు అన్నింటినీ నేడు అధునాతన ప్లాస్టిక్ సర్జరీల సాయంతో చక్కగా సరిచేయొచ్చు. కొన్నిసార్లు ప్రమాదాలకు గురైనప్పుడు చెవుల ఆకృతి దెబ్బతినిపోతుంటుంది. ఇలాంటప్పుడు ఓటోప్లాస్టీ అనే సర్జరీ సాయంతో చెవులను మనకు కావలసిన విధంగా తీర్చిదిద్దుకోవచ్చు.
అవసరమైతే చెవి మొత్తాన్ని పునర్నిర్మాణం చేయవచ్చు. చెవిలో కొద్ది భాగాన్ని మాత్రమే సరిచేయాల్సి ఉన్నప్పుడు రెండో చెవిలోని కార్టిలేజ్ని తీసుకుంటారు. ఎక్కువ భాగం పునర్నిర్మించాల్సి వస్తే రిబ్స్ ప్రాంతం నుంచి కార్టిలేజ్ తీస్తారు. తలపై భాగం నుంచి, స్కాల్ప్ నుంచి చర్మం తీస్తారు. చెవి కంతలు పెద్దవైతే పార్థో టెక్నిక్తో రంధ్రాన్ని చిన్నదిగా మామూలుగా చేస్తారు. కుట్లు అంటే ఈ కట్ లేకుండా కూడా కొన్ని రకాల ఆపరేషన్స్ ఉన్నాయి. ఈ ఆపరేషన్ ఏంటంటే దాంట్లో ఆల్మోస్ట్ ఒక నీడిల్ తోటి పాస్ చేయడం అనమాట. ఆ నీడిల్తో పాస్ చేసడానికి ముందు కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ పార్ట్ని బెలూన్ చేయాలి మనం. ఈ స్కిన్ చాలా టైట్గా కార్టిలేజ్కి అతుక్కుని ఉంటుంది. అక్కడ కొంచెం సెలైన్ ఆర్ జైలుకిన్ అనేది కొంచెం మెటీరియల్స్ తోటి మేము ఏం చేస్తామంటే ఈ కార్టిలేజ్ నుంచి ఆ స్కిన్ని సెపరేట్ చేస్తాం, బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసి నాకు ఏం చేస్తామంటే ఈ వెనకాల నుంచి ఆ నీడిల్ని ఓన్లీ కార్టిలేజ్ అంటే స్కిన్లోంచి జస్ట్ స్మాల్ కట్, చిన్న స్టాబ్ ఇన్సిషన్ అంటే హార్డ్లీ 2 to 3 millimeters ఏమన్నా ఒక చిన్న స్టాబ్ లాగా ఒక కట్ చేసి దాంట్లోంచి నీడిల్ పాస్ చేసి ఓన్లీ ఆ కార్టిలేజ్ అంటే మృదులాస్థి దాని నుంచి తీసుకుని మళ్ళీ కార్టిలేజ్ నుంచి పాస్ చేసి ఆ 2 ఎడ్స్ని మళ్ళీ ఇలా ఉండేదాన్ని 2 పాస్ చేస్తే మళ్ళీ ఇలా ఫోల్డ్ అవుతుంది అనమాట. ఇలా ఫోల్డ్ అవుతుంది వెనక పక్కకి. సో ఫోల్డ్ అయ్యి దాన్ని స్టిచ్ చేసేస్తాం అనమాట. అప్పుడు మనకేంటంటే కట్ లేకుండా కూడా ఆ ఓన్లీ నీడిల్ తోటి ఆర్ దీన్ని ఏమంటారంటే కట్లెస్ సర్జరీ ఆర్ ఇన్సిషన్ లెస్ అనమాట, ఆర్ స్కార్లెస్ అని కూర్చుకోండి అనమాట. ఈ స్కార్లెస్ అనే మెథడ్ ఆఫ్ లేట్ ఈస్ బికమింగ్ పాపులర్ అనమాట. బట్ అన్నిట్లోనూ పాసిబుల్ కాదండి. ఒక్కోసారి ఇందా చెప్పినట్టుగా స్ట్రాంగ్ కార్టిలేజెస్ ఉంటే ఏమవుతుందంటే ఇలా వేసిన కుట్లు ఒక్కొక్కసారి కట్ త్రూ అయ్యి మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్సులు కూడా ఉంటాయి అన్నమాట. సో అందుకని మనకి తెలుస్తాయి. బట్ ఇట్స్ బెటర్ టు అటెంప్ట్ ఆల్సో అండ్ దెన్ సీ ద స్ట్రెంగ్త్ ఆఫ్టర్ సీయింగ్ ద కార్టిలేజ్ యొక్క మనకు స్ట్రెంగ్త్ అయ్యి కూడా. సో ఆ విధంగా ఈ 2 రకాలుగాను చేసుకోవచ్చు అనమాట. చేసుకున్నాక ఆపరేషన్ అయినాక ఏంటంటే కొన్ని జస్ట్ ఫ్యూ ప్రికాషన్స్ అనమాట. మనకి డ్రెస్సింగ్ మామూలుగా డ్రెస్సింగ్ పెట్టినాక ఏంటంటే ఇయర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి కొంచెం ఫ్యూ డేస్ పాటు. కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఇయర్ని ప్రొటెక్ట్ చేసుకోవటం స్మాల్ కాక ఎస్పెషల్లీ బేబీస్లో ఏం చేస్తామంటే ఇటువంటి ప్రొటెక్ట్ చేసుకోవటం ఒక చిన్న కప్పులాగా పెడతాం. కప్పులాగా పెట్టి ఒక ప్లాస్టర్ వేసేస్తాం అన్నమాట చిన్నపిల్లలు అయితే కనుక. వేరేస్ కోఆపరేటివ్గా ఉన్న చైల్డ్లో అయితే కనుక అటువంటిది ఏం అక్కర్లేదండి. ఓపెన్ మెథడ్ అంటే ఏదైనా స్మాల్ డ్రెస్సింగ్ పెట్టినాక తర్వాత ఓపెన్గా కూడా వదిలేయచ్చు అనమాట. ముఖ ఆకృతిని సుసంపన్నం చేయడంలో చెవులది కూడా ప్రధాన పాత్రే. రకరకాల కారణాల వల్ల చెవికి సంబంధించి అనేక లోపాలు, తేడాలు రావచ్చు. అయితే ఒకప్పటిలా వాటిని ఏం చేయలేమని జీవితాంతం భరించాల్సిన పనిలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓటోప్లాస్టీ వంటి చికిత్సలతో చెవి లోపాలను చక్కగా సరిచేయచ్చు. అసలు చెవి నిర్మాణమే సరిగ్గా జరగకపోయినా కూడా వాటిని కొత్తగా పునర్నిర్మించగల శస్త్రచికిత్సలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ శస్త్రచికిత్సల్లో రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల బెడద ఉండదు. అయితే సర్జరీ తర్వాత ఘాట్లు, కోతలు మానడానికి సుమారుగా 1 వారం రోజులు పడుతుంది.